నా పేరు శ్రీకాంత్ అండి. బ్రదర్, ఇప్పుడు ప్రజెంట్ చూస్తారు అల్లు అర్జున్ మీద కేసు అయింది, తర్వాత మొత్తం ఇష్యూ అనేది చాలా రోజుల నుంచి నడుస్తుంది. అవును. సో మీరు ఏమనుకుంటున్నారు బ్రదర్? నేను చెప్పేది ఒకటే అన్న, అల్లు అర్జున్ గారి గురించి కేసు పెట్టడం తప్పు. ఎందుకంటే చెప్తా, ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయన ప్రతి సినిమాకి సంధ్యా థియేటర్కి వస్తాడు. కాకపోతే ఏంటంటే ఈసారి ఆయన సెకండ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు పిఎస్ డిపార్ట్మెంట్కి. కానీ ఆయన ఏం చేశాడంటే, ఆయనకు తిరిగి చెప్పాడో లేదో మనకు తెలియదు. కానీ ఆయన చేశాడు, ఆయన చెప్పిన టైంకి ఆయన వచ్చాడు. బట్ వీళ్ళు ఏం చేశారంటే, వద్దంటే వచ్చాడు, లేదంటే అది చేశాడు ఇది చేశాడు, పైకి ఎక్కి టాప్కి ఎక్కి ఇంకా చేయి చూపించి అది ఇది అని చెప్పాడు. బట్ ఏంటంటే ఆయన చెప్పేంతవరకు ఆయన చేశాడు. కాకపోతే వీళ్ళు తప్పు చేస్తారా మళ్ళీ వాళ్ళు తప్పు చేస్తారా అనేది ఒక్కటి తెలియదు. ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది, ఆ వీడియో గురించి తెలుసా మీకు? ఏది? ఆమె స్పృహ తప్పి పడిపోయింది రేవతి గారు 9:16కి. అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్ దగ్గరికి వచ్చిందే 9:34కి. అవును. అంటే అల్లు అర్జున్ రాకముందే ఆమె పడిపోయింది. బ్రో, ఇప్పుడు నేను చెప్పేది ఒకటే విషయం. ఈమెకు 3 months బ్యాక్ ఈ అమ్మాయికి వాళ్ళ భర్తకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఆ విషయం ఎవరికి తెలీదు. ఆ అమ్మాయికి ఏంటంటే కొంచెం మెడికల్ ఇష్యూ ఉంది, లేదని కాదు, ఉంది, బరాబర్ ఉంది. 3 months తర్వాత ఎవరికైనా రికవర్ అవుతుందా? అవుతుందా? ఎవరికన్నా అవుదా? అవ్వదు. ఎవరికి కాదు. ఆమెకి హెల్త్ ఇష్యూ ఉంది, ఆయనకి హెల్త్ ఇష్యూ ఉంది. దానివల్ల ఆయన రాలేకపోయాడు. వచ్చిండు, కాకపోతే ఎక్కువ క్రౌడ్ ఉంది కాబట్టి ఆయన పరారైపోయాడు, అంటే బ్యాక్ అయిపోయాడు. ఆమె ముందుకెళ్ళి వచ్చింది. దానివల్ల ఆమె ముందుకు వచ్చింది కాబట్టి కొంచెం తొక్కేసలాట్లో ఆమెకు అలా అయిపోయింది. దానికి ఎవరు మేము చేయలేము. అలా అని చెప్పి అల్లు అర్జున్ గారి గురించి తప్పు రాయడం, తప్పు చేయడం, మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అలా చేయడం తప్పు. ఏంటంటే ఆయన కూడా అనుకోకుండా వచ్చిండు, ఈమె కూడా అనుకోకుండా వచ్చింది. అది అనుకోకుండా అయిన దానికి ఎవరు మేము చేయలేము. కానీ వచ్చిన దానికి ఈమె అలా చేసింది అంటే, ఆయన అలా చేసిందంటే అది నాట్. అంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ఇష్యూ జరిగిన తర్వాత ఏసీపీ గారు పోయి అల్లు అర్జున్ గారు చెప్పారు ఇన్సిడెంట్ జరిగిందంటే, లేదు నీ సినిమా అయిన తర్వాతనే వస్తా అని చెప్పారంట. అప్పుడు మళ్ళీ డీసీపీ గారు వచ్చేసి ఆయన ఏంటంటే అని చెప్తే ఆయన అప్పుడు బయటికి తీసుకురావడం, ఒక విజువల్ కూడా పోలీసు వాళ్ళు చూపించారు. అల్లు అర్జున్ గారు ఏమన్నారు, లేదు నాకు తెలియదు, నాకు పోలీసు వాళ్ళు చెప్పలేదు, నాకు నెక్స్ట్ డే తెలిసిందని చెప్పారు. అని ఒక మ్యాటర్ ఫ్రాంక్ చెప్తా వింటారా? నీ సినిమా ఉంది, నీ సినిమా చూడడానికి వెళ్ళినావు. ఇప్పుడు బయట చనిపోయారంటే నువ్వేమనుకుంటావు? బయట చనిపోయారు, సరే బయట ఎవరో చనిపోయారులే అనుకొని నీ సినిమా నువ్వు చూస్తావా, వెళ్ళిపోతావా? అది ఒకటి పాయింట్ అవుట్. ఆయన ఏమంటే ఆయన సినిమా గురించి ఆయన వెయిట్ చేస్తారు. ఈయన ఒక పెద్ద స్టార్. అవును, తెలుసు. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన సినిమా ఆయన 100 సార్లు ఎక్కడైనా చూసుకో. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే మినిమం ఉంటుంది. బయట ఒక ప్రాణం పోయింది అంటే ఆయన ఫస్ట్ అవును బయటికి పోవాలి. బాధ్యత అది, బాధ్యత. బట్ ఆయన ఏమంటే ఆయన వల్ల కాలేదని ఆయన అనుకున్నాడేమో. ఆయన వల్ల నా వల్ల ఇది కాలేదేమో అని అనుకున్నాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన వల్ల అయినా కాకపోయినా ఆయన వెళ్ళిపోవాలి. ఆయన ఉన్న బాధ్యత ఇప్పుడు, ఎందుకంటే ఆయన వెళ్ళిపోవాల్సింది. కానీ ఆ టైంలో మరి ఆయన ఏమనుకున్నాడో తెలియదు. కానీ సో మళ్ళీ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అల్లు అర్జున్ మీద ఇంత ఇష్యూ చేయకపోవడం మంచిదేమో అనిపించింది. బట్ ఆయన అయితే ఇప్పుడు వాళ్ళ చనిపోయింది కాబట్టి ఒక 2 crores డొనేట్ చేశారు. బట్ దానివల్ల వాళ్ళ పాపకి, పిల్లకి, అబ్బాయికి, ఒకవేళ వాళ్ళ అబ్బాయి ఇంకా రికవర్ అవుతారంట. అయితే అవి కొంచెం వాళ్ళకి ఏమన్నా కొంచెం హెల్త్ ఇష్యూ అవుతుంది అనుకోవచ్చు. అది నేను చెప్పడం వలుసుకో. కానీ ఇలా దీంట్లో మాత్రం అల్లు అర్జున్ ఏమంటే కొంచెం ఆయనకు కొంచెం ఇది చేశారేమో అనుకున్న నా ఫీలింగ్. సో మీ దృష్టిలో